ప్రీవియస్ వీడియోలో గోంగూర పప్పు కూడా చేశానండి. ఆ గోంగూర పప్పులోకి ఈ పచ్చడి వేసుకొని తినండి. ఇంకా సూపర్‌గా ఉంటుందసలు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కాంబినేషన్ అయితే తర్వాత 4, 5 ఎల్లిపాయలు కూడా వేసి దంచుతున్నాను. ఇవన్నీ మా నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి ఈ పచ్చడ్లు. ఇంట్లోనే ఈజీగా అప్పుడు కొంచెం ఇంట్లో జనాలెక్కువ ఉండేవాళ్ళు కదా! ఒక కూర సరిపోయేది కాదు. దానికి కాంబినేషన్‌గా ఇలాంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అలాగా చేసి పెట్టేవాళ్ళనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉండేది ఆ పచ్చడైతే. ఇప్పుడు టమోటాలు గూడా యాడ్ చేసుకున్నాము. టమోటాలు వేసుకునేటప్పుడు నిదానంగా దంచుకోండి. లేదా చిట్లి పైన పడుతుంది. కారం ఎక్కువ ఉంది ఇది. అందుకే చిట్లిన పైన పడిందనుకో మంటలేస్తుంది.